ప్రెస్ మీట్ పేరుతో మరోసారి పనికి మాలిన వాగుడు వాగాడు సీఎం రేవంత్. చేతగానుడు ఏడుపు రాగాలు తీసినట్టు గగ్గోలు పెట్టాడు. హైదరాబాద్ జనాలను రెచ్చగొట్టి తన తప్పులు దాచేందుకు కుట్రలు చేశాడు. మెట్రో విషయంలో అట్టర్ ఫ్లాప్ అవడంతో జనాలను బురిడి కొట్టించబోయి అబాసు పాలయ్యాడు రేవంత్. మెట్రో మీద మాట్లాడుతూ అడ్డగోలు అబద్ధాలు చెప్పాడు రేవంత్. మెట్రో ఫేజ్ 2 నిర్మాణంపై తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. బీజేపీని ప్రశ్నించే దమ్ము లేక కేసీఆర్పై పసలేని విమర్శలు చేశాడు రేవంత్. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు 28% మెట్రో పనులు మాత్రమే చేసింది. బీఆర్ఎస్ హయాంలో 72% పూర్తి చేసి ప్రజలకు మెట్రో సేవలను అందించిన ఘనత కేసీఆర్ది. 2004లోనే మెట్రో నిర్మాణం మొదలైందని, 2014 నుంచి 17 దాకా కేసీఆర్ వల్లే మెట్రో నిర్మాణం ఆగిందని పచ్చి అబద్ధాలు పలికాడు రేవంత్. మరి 2004లో మొదలైన మెట్రో నిర్మాణం 2014 దాకా ఎందుకు పూర్తి కాలేదు? 10 ఏళ్ల కాలంలో మెట్రో ఫేజ్ 1 పూర్తి చేయలేకపోవడం కాంగ్రెస్ సర్కారు అసమర్థత కాదా? ప్రజలు వినియోగించుకునే మార్గాల్లో మెట్రో నిర్మాణం చేయలేదని అబద్ధాలు చెబుతున్న రేవంత్ మరి ఇవాళ మెట్రోలు ఖాళీగా నడుస్తున్నాయా? దేశంలోనే లాభదాయక మెట్రోగా హైదరాబాదు నిలవలేదా? మరి ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతావా రేవంత్ అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మెట్రో విస్తరణపై ఆలోచన చేయలేదని రేవంత్ జూఠా మాటలు చెబుతున్నాడు. మరి మెట్రో ఫేజ్ 2 డిజైన్ చేసింది కేసీఆర్ సర్కారు హయాంలో కాదా? 6 కారిడార్లు 72 స్టేషన్లతో 76.4 కిలోమీటర్ల మెట్రో ఫేజ్ 2ను కేసీఆర్ డిజైన్ చేయలేదా? మెట్రో విస్తరణ ప్రాజెక్టును రద్దు చేసిన మూర్ఖుడు రేవంత్ కాదా? మరే ఇంత బరితెగించిన అబద్ధాలు చెబుతావా రేవంత్ అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మెట్రో విస్తరణకు ఎల్ఎన్టీ అంగీకరించలేదని రేవంత్ దగాకోరు మాటలు పలుకుతున్నాడు. ఎల్ఎన్టీ సంస్థను టార్గెట్ చేసి వేధించింది రేవంత్ కాదా? 30,000 కోట్ల మెట్రో ఆస్తులను 15,000 కోట్లకే ప్రభుత్వం కొనుగోలు చేసిందా? లాభాల్లో ఉన్న సంస్థను సగం ధరకే ఎవడైనా అమ్ముకుంటాడా? ఈ విషయం జనాలు ఎవరైనా నమ్ముతారా? మెట్రో యాజమాన్యాన్ని ఇలా బెదిరించారో తెలంగాణ ప్రజలకు తెలియదా? తెర వెనుక అనుగుల ఫ్యామిలీ దందాపై దేశమంతా చర్చ జరగలేదా? లాభాల్లో ఉన్న మెట్రోను కూడా సగానికి అమ్ముకొని పోవడం రేవంత్ పనికి మాలిన పాలనపై తిరస్కారం కాదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మెట్రో విస్తరణకు ఎలాంటి ఆర్థిక కారణాలతో ఒప్పుకోవట్లేదని రేవంత్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. ఎలాంటి ఆస్తులను సగం ధరకు గుంజుకుని వాళ్ళను విస్తరణకు సహకరించమని ఎందుకు అడుగుతున్నట్టు? తమ ఆస్తులను సగం ధరకు గుంజుకున్నోడితో ఎవడైనా పని చేస్తాడా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేని పాలన నడుస్తుందా రాష్ట్రంలో? ఎవరిని బుకాయించేందుకు గుంపు మేస్త్రి ఈ డ్రామాలు అంటూ నిలదీస్తున్నారు. మెట్రో కోసం తెగ పని చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వబోయి రేవంత్ అడ్డంగా దొరికిపోయాడు. రేవంత్ ఏదో పని చేస్తుంటే వేరే వాళ్ళు అడ్డుపడుతున్నారని దొంగ ఏడ్పులు ఏడుస్తున్నాడు. కేంద్రం సహకరించట్లేదని డ్రామాలు చేయండా కంటే నీ బడే భాయిని ఎందుకు అడగలేదు? మెట్రో విస్తరణపై మోడీని నిలదీసే దమ్ము రేవంత్కు లేదా? గట్టిగా అడిగితే ఓటుకు నోటు కేసులో జైలుకు పోవాల్సి వస్తుందని భయమా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నుంచి అనుమతులు పొందడం అంతా ఈజీ అనుకున్నావా రేవంత్? తెలంగాణ అనుమతుల విషయం కేసీఆర్ సర్కారు ఎన్ని పాట్లు పడిందో ఇప్పటికైనా తెలిసొచ్చిందా? తెలంగాణకు వనరులు వసతుల కోసం కేసీఆర్ ఎక్కడి గడప దిగని గడప ఉందా? బీజేపీ సహకరించకున్నా తెలంగాణ అవసరమైన నిధులు రుణాలు కేసీఆర్ సాధించలేదా? కేసీఆర్ సమర్థ పాలనను దేశం నమ్మింది కనుకే తెలంగాణకు రుణాలు ఇచ్చాయి. ఢిల్లీకి పోతే తనను చెప్పులెత్తుకుపోయేటోలాగా చూస్తున్నారని రేవంత్ చెప్పుకోలేదా అని
ప్రశ్నిస్తున్నారు తెలంగాణ సమాజం. రైట్, ప్రెస్ మీట్ పెట్టి ఇటు మెట్రో అంశం సంబంధించి అబద్ధాలన్నీ వల్లవేశాడు. తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోవట్లేదు. ప్రధానంగా తెలంగాణ సమాజం కూడా ఎవరు ఏం చేశారనేది తెలుసు. అలాగే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి, మొత్తానికి మరొక్కసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి మెట్రోకి సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడారో మనం చూసాం. ప్రధానంగా ఏ టైంలో మెట్రో పనులు ఎంత చకచకా జరిగాయి అనేది తెలంగాణ సమాజం చూసి అందరూ చూసినటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అంటే చెప్పండి. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ కు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందస్తుగా ఫోకస్ చేసింది. అయితే ఉన్నటువంటి పాత 72 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది అంతా కూడా గతంలో నత్తనడకన సాగినటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తి చేసింది. ముఖ్యంగా ఏదైతే నాగోల్ నుంచి రాయదుర్గం కావచ్చు, అంతేకాకుండా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ తో పాటు ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ పనులన్నీ కూడా ఇప్పటికే అయితే మెట్రో రైలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే కొత్తగా ప్రాజెక్టులు కూడా చేపట్టాలని కూడా పలు డిపిఆర్లను కూడా సిద్ధం చేసి ఆ మెట్రో రైలును ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ఇటు ప్రధానంగా అబ్దుల్లాపూర్ హయత్ నగర్ వరకు ఉన్నటువంటి మెట్రో రైలు పొడిగించాలి. అంతేకాకుండా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు, ముఖ్యంగా సంగారెడ్డి ఉన్నటువంటి బిహెచ్ఎల్ వరకు కూడా పూర్తి స్థాయిలో మెట్రో రైలును కొనసాగించాలని కూడా పలు రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. కనీసం అనుమతులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా ఆ రెండో ఫేజ్ కు సంబంధించినటువంటి ప్రకటనలే తప్ప ఇప్పటి వరకు ఒక ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకున్నట్టు వెళ్ళినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. కేవలం 8-9 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఏదైతే పాత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటూ గత ప్రభుత్వం భావించింది. ఆ పనులు కూడా గతంలోనే ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటి వరకు ల్యాండ్ అక్విజిషన్ తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకంటే గత ప్రభుత్వం మీద కాసేపు క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన తెలంగాణ సమాజం కూడా పూర్తి స్థాయిలో మండిపడుతుంది. గత ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు ఇప్పుడు కనీసం పట్టాలెక్కలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెట్రో రైలును పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. అయితే కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో తూర్పు దిశగా వెళ్ళేటువంటి ఉత్తర దిశగా వెళ్ళేటువంటి కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అటు కోంపల్లి వరకు కావచ్చు, లేదంటే ఇటు బిహెచ్ఎల్ వరకు కావచ్చు, అంతేకాకుండా అబ్దుల్లాపూర్ మెట్ తో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పలు ప్రాజెక్టులను కూడా గతంలో సిద్ధం చేసింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో గత ప్రభుత్వం పూనుకుంటే 71 సార్లు ఢిల్లీకి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటి వరకు మెట్రో రైలు పైన ఒక అనుమతి సాధించడం కావచ్చు, ఒక రూపాయి తెచ్చిది కూడా లేదు. అడ్డగోలు మాటలతో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకొని ఎంతసేపు ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రకటనలు తప్ప, ప్రచార ఆర్భాటాలే తప్ప ఎక్కడ కూడా కనీసం అనుమతులు సాధించడంలో, మెట్రో రైలుకు సంబంధించినటువంటి అనుమతులు సాధించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. తాను మాట్లాడినటువంటి మాటలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీకి వెళ్తే తనను దొంగలాగా చూస్తున్నారు, కనీసం అప్పు కూడా పుట్టట్లేదంటూ గొప్పలు చెప్పుకొని రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసి 4 లక్షల కోట్ల అప్పు చేసి కనీసం ఒక పిల్లర్ నిర్మాణం కూడా ఇప్పటి వరకు కూడా చేపట్టలేదు. ఇప్పుడు నడుస్తున్నటువంటి 71 కిలోమీటర్ల మెట్రోతో పాటు 9 కిలోమీటర్ల మేర చాంద్రాయన్ గుట్ట ఎంజీబీఎస్ మెట్రో రైలు ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వం పట్టాలెక్కించేందుకు ఆ పనులు కూడా స్పీడప్ అయింది. ల్యాండ్ అక్విజిషన్ కొంత ఆలస్యమైనా కానీ ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలని కూడా లక్ష్యంగా భావించింది. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరించినప్పటికీ ఎల్ఎన్టీతో పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ హోదాలోనే ఆ ప్రాజెక్టులన్నీ కూడా చేపట్టాలని కూడా చూపెట్టింది. కానీ ఇప్పుడు ఆ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి 15,000 కోట్లతో వెనక్కి తీసుకొని ఉన్నటువంటి మెట్రో లైన్ సక్రమంగా నడపలేక కొత్త ప్రాజెక్టులంటూ ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప కనీసం ఒక ప్రాజెక్టు సాధించడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారు. ఇకపై మెట్రో రైలుకు సంబంధించినటువంటి రెండో ప్రాజెక్టు కూడా అనుమతులు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. తన మాటల్లోనే కాసేపటికి స్పష్టమైనటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో రైలును పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు రేవంత్ రెడ్డి నిద్రపోరనే మనం అర్థం చేసుకోవచ్చు. సురేష్, కిరణ్, ముఖ్యంగా ఏదైతే మెట్రోకి సంబంధించి ఎప్పుడు చూసినా మనం రోజు చూస్తున్నాం కిక్కిరిసి తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం మెట్రోలో చూస్తున్నాం. కాకపోతే జనాలు లేకపోతే కిక్కిరిసి ఎందుకు తిరుగుతాయి, ఎందుకంతా ఇంకా ఎక్స్ట్రా టైంలో వేయాలనేది కూడా డిమాండ్ పెరిగినటువంటి సిచ్యువేషన్ అన్ని రూట్లలో చూస్తున్నాం. కాకపోతే అలాంటి అబద్ధాలు ఎలా మాట్లాడగలిగారు అనుకోవాలి, ఏంటనుకోవాలి అసలు ఫస్ట్?
ఖచ్చితంగా, ఎందుకంటే అసలు మెట్రో రైలు నిర్వీర్యం అయిపోయింది, మెట్రో రైలు ప్రయాణికులు లేరు అని చెప్పడానికంటే ముందు హైదరాబాద్ లో వర్షాకాలం ప్రారంభం అయిందంటే ఖచ్చితంగా హైదరాబాద్ లో వర్షాకాలం ప్రారంభం అయినప్పటికీ సాయంత్రం వేళలో మెట్రో రైల్లో చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, చిన్న చిన్న పనులు హైదరాబాద్ లో పనులకు వెళ్లేటువంటి వాళ్ళు ట్రాఫిక్ ను తప్పించుకునేందుకు ఖర్చు అయినప్పటికీ కూడా ఏదైతే మెట్రో రైలు ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ తప్పుడు కథనాలంటూ తప్పుడు ప్రచారం అంటూ కూడా తాను చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. రోజువారీగా సుమారు 50,000 నుంచి 70,000 మంది ప్రయాణికులు ఒక కారిడార్ లోనే ఏదైతే ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా పద్దనట్టుగా కనీసం ఒక ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గత ప్రభుత్వాన్ని నిందించి ఖచ్చితంగా లబ్ధి పొందేందుకు రేవంత్ రెడ్డి మెట్రో రైలు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అసలు సందర్భం లేనటువంటి వ్యాఖ్యలతో ఇప్పుడు కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ నిర్వహించి తాను అబాసు పాలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ అనుమతులన్నీ కూడా సాధించి రాష్ట్ర ప్రభుత్వమే ఇందుకు నిధులు కేటాయించి కొత్త ప్రాజెక్టు చేపట్టాలని కూడా గత ప్రభుత్వం అనుకుంది. కానీ ఈ ప్రభుత్వంలో ఒక పైసా కూడా దాన్ని కేటాయించలేదు. ఆ ప్రాజెక్టులు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈ అంశంలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి కనీసం ఒక ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఒక పైసా ప్రాజెక్టు కూడా తీసుకోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఆగిపోతుందనే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చేతగారుడు ఏడుపు రాగాలు తీసినట్టు గగ్గోలు పెట్టాడు. హైదరాబాద్ జనాలను రెచ్చగొట్టి తన తప్పులు దాచేందుకు కుట్రలు చేశాడు. మెట్రో విషయంలో అట్టర్ ఫ్లాప్ అవడంతో జనాలను బురిడి కుట్టబోయి అవాసుపాలయ్యాడు రేవంత్. మెట్రో మీద మాట్లాడుతూ అడ్డగోలు అబద్ధాలు చెప్పాడు రేవంత్. మెట్రో ఫేజ్ 2 నిర్మాణంపై తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. బీజేపీని ప్రశ్నించే దమ్ములేక కేసీఆర్పై పసలేని విమర్శలు చేశాడు రేవంత్. రైట్, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మనం చూసాం. అలాగే ప్రధానంగా తెలంగాణ సమాజాన్ని మొత్తానికి తప్పుదోవ పట్టించే రీతిలో మెట్రో అంశం సంబంధించి మాట్లాడినటువంటి సందర్భం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లె రవికుమార్ గౌడ్ మనకు స్పందించడానికి ఫోన్లో అందుబాటులోకి వచ్చారు. రవి గారు నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. సార్, ప్రెస్ మీట్ మొత్తం చూసే ఉంటారు, ఎలాంటి విషయాలు మాట్లాడారు, ఏ ఇయర్ నుంచి కూడా ప్రస్తావించారు, అసలు ఏ ఇయర్లో ఎవరు అధికారంలో ఉన్నారు, అసలు మెట్రో పనులు ఎంత పర్సెంటేజ్ ఏ పార్టీ ప్రభుత్వంలో కంప్లీట్ అయ్యా మనం చూసాం క్లియర్ కట్గా. ప్రధానంగా బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే దాదాపు 72% మెట్రో పనులు పూర్తయి ఇనాగ్రేట్ చేశారు. అలాగే చకచక రన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇంకోటి క్రౌడ్ అంశం కూడా చూసుకున్నట్లయితే కిక్కేసినటువంటి ట్రైన్లు రన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరేమంటారు అసలు? సురేష్ గారు, ముఖ్యమంత్రి గారు మూర్ఖపు మాటలు, దగాకోరు పనులు, దిగజారిన అబద్ధాలు, బరి తెగించిన అబద్ధాలు మాట్లాడటం తప్ప ఇంకేమీ లేదు. ఏ విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా ఇదే బరి తెగించిన మాటలు, చిల్లర మాటలు మాట్లాడటం తప్ప ఇంకేమీ లేదు. ఏంటండి అసలు ఆయన మాట్లాడింది వాళ్ళ మెట్రో రైలుకి సంబంధించి? మెట్రో రైలు ఆయన చెప్పిన లెక్క ప్రకారంగానే 2004లో మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది. మరి అప్పటి వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో వెలగబెట్టినటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఏం చేసింది? 10 సంవత్సరాలు మెట్రో ప్రాజెక్టుని పూర్తి చేసింది. ఏంటంటే 28%, 28% తెలంగాణ వచ్చే నాటికి మెట్రో రైల్ ప్రాజెక్టు పని పూర్తయింది. జస్ట్ 28% ఉంది. వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 72%, 72% పనులను పూర్తి చేసి అప్పటికి ఎక్కడిక్కడ అస్తవ్యస్తంగా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పనులని, అనేక సమస్యలతో ఉన్నటువంటి పనులను, ఒకవైపు కేంద్రం అప్పుడే అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షగట్టి తెలంగాణకు ఏమాత్రం సహకరించకపోయినా, అనుమతుల విషయంలో కానీ రుణాల విషయంలో కానీ సహకరించకపోయినా, కేసీఆర్ గారు తనకున్నటువంటి నైపుణ్యంతో, తనకున్నటువంటి రాజనీతిజ్ఞతతోటి రుణాలు తీసుకొచ్చి షార్ట్ టైంలో 17th 2017 నవంబర్ 28వ తారీఖున మెట్రో రైలును పూర్తి చేసి ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది.
ఇది కదా వాస్తవము. తెలియకుండా నోటికి వచ్చినట్టు ఎప్పుడు చిల్లర మాటలు, ఇదే పొరంబోకు మాటలు, బేఫూక్ మాటలు మాట్లాడడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏమీ లేదు. ఎందుకు అంటే ఇవాళ ఇంకో మాట కూడా ఏం చెప్పిండు, ఈ మెట్రో రూట్లట ప్రజలు ఎక్కని రూట్లట. అరే ఆ మాట్లాడటానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉంది, మాట్లాడేటప్పుడు కనీసం ఒక గణాంకాలు తీసుకోవాలి, దానికి ఉన్నటువంటి పరిస్థితులు తీసుకోవాలి, వాస్తవాలు తీసుకోవాలి. మీకు ఎట్లాగో తెలియదు, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు తెలియదు, మీకు సపోర్టింగ్ స్టాఫ్ కూడా తెలియదు. కానీ దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ దగ్గర అడిగితే ఆటోమేటిక్ గా అథెంటికేటెడ్ గా డేటా ఇస్తారు. ఆ డేటా ప్రకారంగా మాట్లాడాలి. ఇవాళ ఒక్కసారి ఇచ్చి చూస్తే తెలుస్తుంది. మెట్రోలు ఎక్కడ కూడా 24 hours ఆపరేషన్ జరుగుతున్న ప్రతి చోట ప్రతి పాయింట్ నుంచి చిక్కించినటువంటి ట్రాఫిక్ మళ్ళీ ఇంకా కూడా ఆ రోజు రూట్లని వేసింది ఎవరండి? కేసీఆర్ గారు కాదు కదా. కేసీఆర్ గారు కాదు కదా. ఆ రూట్ ఎల్బీ నగర్ టు మియాపూర్, తర్వాత నాగోల్ టు మన హైటెక్ సిటీ దగ్గరికి రూట్ ఎవరండి? అది మెట్రో స్టేషన్ సహా డిసైడ్ చేసింది. అప్పటికి ప్రాజెక్ట్ రిపోర్టే కదా ఫస్ట్ ఫేజ్ అంతా కూడా. ఆ తర్వాత కేసీఆర్ గారు రెండో దఫ సెకండ్ ఫేజ్ వాటిని స్టార్ట్ చేసింది చూడండి. ఎల్బీ నగర్ నుంచి హైట్ నగర్, నాగోల్ నుంచి ఎల్బీ నగర్, అట్లాగే మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు, అట్లాగే జేబిఎస్ నుంచి శంషాబాద్ వరకు, అట్లాగే మన ఇక్కడి నుంచి హైటెక్ సిటీ దగ్గర నుంచి తర్వాత అక్కడికి ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, తర్వాత ఇక్కడి నుంచి హైటెక్ సిటీ దగ్గర నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు. ఇవి ట్రాఫిక్ తిరిగినట్టుగా బుద్ధుండాలి. మాట్లాడేటువంటి వాళ్ళకు, ఆయనతో మాట్లాడించేటటువంటి వాళ్ళకన్నా విద్యత ఉండాలి, కనీసం అర్థం పడటానికి మాటలు. మళ్ళీ అసలు ఈయనకు చేత కానటువంటి, ఈయనకు ఎవరితో మాట్లాడాలి, వాళ్ళు ఎవరితో కొట్లాడాలి? నరేంద్ర మోడీతో కొట్లాడి నా రాష్ట్రానికి, నా తెలంగాణకు, నా హైదరాబాద్కు ఎందుకు మెట్రో రైలు సెకండ్ ఫేజ్ ఎందుకు ఇవ్వని చెప్పేసి కొట్లాడే దమ్ము లేనటువంటి ముఖ్యమంత్రి కొట్లాడితే ఈయనకు లాగులు నడుస్తున్నాయి. ఎందుకు అంటే ఈయన దానికోసం మాట్లాడితే నరేంద్ర మోడీ దగ్గర పట్టుబడితే తీసుకుపోయి ఓటింగ్ మెట్రికలో బొక్కలు చూస్తాడని చెప్పేసి భయంతో వాళ్ళ మాట్లాడే పరిస్థితి లేకుండా ఇవన్నీ పనికి మాలినటువంటి, ఎంతసేపు ఏమంటారు ఆవుకథాన్ని చిన్నప్పుడు దానికి ఆవుకథ ఉంటుందని చెప్పి చదువుకుంటుంటాం. ఏది జరిగినా కూడా రాష్ట్రంలో సరిగ్గా మాట్లాడాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు, తర్వాత కేసీఆర్ గారు. కనీసం ఇంతకంటే సిగ్గులేనితనం ఇంకోటి, ఇంతకంటే దివాలా కోరుతనం, ఇంతకంటే దిగజారుతనం, ఇంతకంటే బరితెగింపు అబద్ధాలు మాట్లాడడం, ఇంతకంటే సోయిలేని జ్ఞానం అనేది ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇంత పచ్చి బరితెగింపు అబద్ధాలు మాట్లాడారు. కనీసం ఒక విజ్ఞత ఉండాలి. ఇవాళ మాట్లాడే కదండి. మరి ఎందుకు ఇవాళ కేంద్రంతో కొట్లాడాల్సినటువంటిది వాళ్ళ కేసీఆర్ గారు రెండవద బ్రహ్మాండంగా హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక ఫైనాన్షియల్ హబ్గా, మోడర్న్ ఫైనాన్షియల్ హబ్గా ఇవాళ అయినటువంటి ఐటీ సెక్టార్ని దృష్టిలో పెట్టుకొని గ్లోబల్ గా వచ్చిపోయేటటువంటి వాళ్ళకి, డొమెస్టిక్ గా వచ్చిపోయేటటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రిలేటెడ్ పర్సనాలిటీస్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన కేసీఆర్ గారు ఎక్కడికి హైదరాబాద్ శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ హైటెక్ సిటీకి ఒక స్పెషల్ దాన్ని డిజైన్ చేసింది. 4,000 కోట్లతోటి దానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ కూడా పూర్తయింది. ఓర్వలేక చిల్లర వ్యవహారంతో కేసీఆర్ కు పేరు వస్తుందని చెప్పేసి అధికారం రాగానే దగుల్బాజీ దగుల్బాజీ దృక్పథంతో దాన్ని రద్దు చేసినటువంటి వాళ్ళు మీ దగుల్బాజీ రాజకీయాల కోసం, మీ దగుల్బాజీ దందాల కోసం హైదరాబాద్ మెట్రోని బలిపెట్టింది. వాళ్ళ ఎల్ఎన్టీ ఎందుకు ఎల్ఎన్టీ లాంటి అంతర్జాతీయంగా హైలీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఎందుకు ఇవాళ దాన్ని వదిలించుకున్నదో తెలంగాణ సమాజానికి తెలియదా? మీరు చెప్పగానే ఏదో దానికి ఏదో లాభం లేదు, మీరు ఏదో పెద్ద మీకు రాజకీయ చతుర్యత అన్నట్టుగా మేమేదో తీసుకున్నాము 30,000 కోట్ల ప్రాజెక్టుని మేము 15,000 కోట్లపై హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి మాట్లాడటం అనేది ఇవన్నీ కూడా దివానాకోరు మాటలు, దివానాగాలు మాట్లాడేటటువంటి మాటలు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, కానీ వాళ్లకు ఇటువంటి మాటలతోటి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఈ పదాలను ఉపయోగించవలసిన తప్ప, లేకపోతే ఎల్ఎన్టీ ఏ పరిస్థితులు పోయింది, ఎందుకు ఎల్ఎన్టీ మీద కక్ష పెట్టారు? ఎల్ఎన్టీ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ దగ్గర ఆ రోజు ఉన్న టెక్నికల్ సమస్య, దాన్ని మేము పూర్తి చేసిస్తామని చెప్పేసి అధికారికంగా లెటర్ ఇచ్చినందుకు, మీ కుట్రకు సహకరించినందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో
ఈ మీకు రేవంత్ రెడ్డి గారి సర్కారు కుట్రకు సహకరించకపోగా ఇది చాలా చిన్న సాంకేతికపరమైనటువంటి అంశం కాబట్టి దాన్ని మేమే సొంత ఖర్చుతోటి మేము దాన్ని సరిదిద్దుతామని చెప్పినట్టు మీ కుట్రని మీరు చేసినటువంటి విధ్వంసాన్ని తెలంగాణ సమాజం అధికారికంగా పసిగట్టుతున్నటువంటి బుద్ధితోటి అప్పటి నుంచి మీరు ఎల్ఎన్టీ మీద కష్టగట్టింది. ఎల్ఎన్టీని ప్రతి స్టేజ్లో మీరు ఇబ్బంది పెట్టినందుకు అటువంటి సంస్థ ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర చేసుకుంటామని చెప్పేసి వదిలించుకుంటుంది. మీరు నిజంగా కూడా ఆ సంస్థ రెండవ దశకే సెకండ్ ఫేజ్ కి సహకరించకపోయినట్లయితే అప్పటికే సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ అయిపోయినాయి. కేసీఆర్ గారి టైంలోని ఎల్బీ నగర్ టు హైత్ నగర్, మియాపూర్ టు పటాన్ చెరువు, మన జేబీఎస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు, తర్వాత మన హైటెక్ సిటీ నుంచి శంషాబాదు, హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఓల్డ్ సిటీ, ఇవన్నిటికి సంబంధించినటువంటి రూపకల్పన జరిగింది. వీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టు రూపకల్పన అయింది, టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఈ వాస్తవాలను పక్కకు పెట్టి మీ చేతగానితనం, మీ మోసకంతనం, మీరు ఎవరినైతే మాట్లాడాలో, ఎవరినైతే ప్రశ్నించాలో, ఎవరి దగ్గరనైతే మీరు గొంతెత్తి అడగాలో అక్కడ అడిగే దమ్ము లేక లాగులు దడుస్తాయని చెప్పేసి తీసుకుపోయి మీరు గట్టిగా మాట్లాడితే అక్కడ మీరు ఎందుకు ఇయరేమో మాట్లాడితే మీరు బొక్కలేస్తారని అంతసేపు మీరు కేటీఆర్ గారి మీద అడి ఏడవడం తప్ప ఇంతకు మించి ఏం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వం ఇంతకు మించి ఏమీ కాదు. నిజంగా మరి మీరు చెప్పింది కదా, మీరు అన్నారు కదా రుణము అని చెప్పేసి, మరి అది ఆపింది ఎవడు? కేసీఆర్ కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది కేసీఆర్ కాదు, కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుంది కేసీఆర్ కాదు. ఈ రెండింటిలో ఎవరో కదా చేయాల్సింది. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు మీరు పోయి కొట్లాడలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం మొత్తం దానికి మాట్లాడతారు, గొంతు చూసుకొని మాట్లాడతారు కదా పెద్ద పెద్ద మాటలు, అంత పొడుగు ఇంత పొడుగు అని చెప్పి. మరి ఎందుకు మెడలు వంచలేకపోతున్నారు? ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? ఇవి వాస్తవాలు. ఈ వాస్తవాలు చేసినటువంటిది ఈయన కేవలం ఏంటంటే కేసీఆర్ గారు అప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా చాకచక్యంగా ఆగిపోయినటువంటి మెట్రో ప్రాజెక్టుని చాకచక్యంగా ఊహాత్మకంగా వ్యవహరించి దాన్ని పూర్తి చేసి కూడా తెలంగాణ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని మెట్రోని ఇవాళ మెట్రో రైల్ని హైదరాబాద్ నగరానికి అంకితం చేసింది. అందుకే వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే ఆగస్టు 2017 నవంబర్ 28వ తారీఖు నాడు ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఏ రోజు కూడా ఇంత ఇంట్రప్షన్ జరగలేదు. అద్భుతంగా నడిచింది. దాన్ని మళ్ళీ 2022లోనే సెకండ్ ఫేజ్ కి రూపకల్పన చేసింది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా అక్కడ జరిగింది. ప్రాసెస్ జరిగిన తర్వాత అధికార మార్పిడి జరిగిన టైంలో మీరు కుట్రపూరితంగా మోసం చేసి, ప్రజల్ని మోసం చేసి, తప్పుదో పట్టించి మళ్ళీ దాన్ని రద్దు చేసి మీరు సొంత వ్యవహారం కోసం హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి విలువైనటువంటి వేల కోట్ల భూములని కబ్జా చేయడం కోసం, మీరు కాజేయటం కోసం పనిచేసేటువంటి కుట్రలో భాగంగా మీరు మెట్రో రైల్ ప్రాజెక్టుని విధ్వంసం చేసే పని చేసింది. దానికి వాళ్ళ రెండో ఫేజ్ వల్ల ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో మీకు తెలియని పరిస్థితుల్లో కేంద్రాన్ని అనే దమ్ము లేక మళ్ళీ మీరు కేసీఆర్ గారి మీద నిందించేటటువంటి మీ చేతగంతనాన్ని దాచుకోవటం, తప్పిపుచ్చుకునేటువంటి పని చేసిన తప్ప అంతకు మించి లేదు. ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి పైగా ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉన్నటువంటి కోటికి పైగా ఉన్నటువంటి ప్రజలకు చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చేసింది హైదరాబాద్ కు 9.5 సంవత్సరాల్లోనే తెలుసు. కాబట్టి అందుకే మీరు అధికారంలోకి వస్తే ఒక్క సీటు గెలిచినా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి 2022లో మిమ్మల్ని హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా మీకు గెలవని తెలంగాణ హైదరాబాద్ ప్రజలు. అది వాస్తవానికి ఈ పరిస్థితుల్లో నుంచి మళ్ళీ రేపు ఎందుకంటే మళ్ళీ ఏం చేయాలో తెలియకుండా నువ్వు బీజేపీని మాట్లాడే దమ్ము లేదు కాబట్టి, బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించే శక్తి లేదు కాబట్టి మళ్ళీ ఇది ఏం చేయాలంటే కేసీఆర్ మీద టీఆర్ఎస్ మీద మాట్లాడాలి. అంతకు నుంచి ఇంకేమీ లేదు. వాటన్నిటికీ తప్పనిసరిగా మేము పాయింట్ సమాధానం చెప్తాం. ప్రజలందరికీ తెలుసు. వాటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వడ్డీతో సహా ముందు చెల్లించుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రవి గారు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు 28% మెట్రో పనులు మాత్రమే చేసింది. బీఆర్ఎస్ హయాంలో 72% పూర్తి చేసి ప్రజలకు మెట్రో సేవలను అందించిన ఘనత కేసీఆర్ది. 2004లోనే మెట్రో నిర్మాణం మొదలైందని, 2014 నుంచి 2017 దాకా కేసీఆర్ వల్లే మెట్రో నిర్మాణం ఆగిందని పచ్చి అబద్ధాలు పలికాడు రేవంత్. మరి 2004లో మొదలైన మెట్రో నిర్మాణం 2014 దాకా ఎందుకు పూర్తి కాలేదు? 10 ఏళ్ల కాలంలో మెట్రో ఫేజ్ 1 పూర్తి చేయలేకపోవడం కాంగ్రెస్ సర్కారు అసమర్థత కాదా? ప్రజలు వినియోగించుకునే మార్గాల్లో మెట్రో నిర్మాణం చేయలేదని అబద్ధాలు చెబుతున్న రేవంత్ మరి ఇవాళ మెట్రోలు ఖాళీగా నడుస్తున్నాయా? దేశంలోనే లాభదాయక మెట్రోగా హైదరాబాద్ నిలవలేదా? మరీ ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతావా రేవంత్ అని ప్రశ్నిస్తున్నారు. రైట్, మెట్రో అంశం సంబంధించి పూర్తి పనులు అసలు ఏ సర్కారు టైంలో జరిగినాయి, ఏ సర్కారు టైంలో ప్రధానంగా లాంచ్ అయ్యింది అనేది అంశానికి తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా సీఎం హోదాలో ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలను తెలంగాణ సమాజానికి ఎలా అందజేయాలనే ప్రయత్నం చేశారనే చూసాం. మనం దీనికి సంబంధించి మనతో పాటు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరత్ సిద్ధంగా ఉన్నాడు. సూరత్, చెప్పండి, ముఖ్యమంత్రి హోదాలో అన్ని అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అట్లా అబద్ధాలు చెప్పడం వల్ల తెలంగాణ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి హోదాలో ఆయన? సురేష్, నిజం చెప్పాలంటే కేంద్రంతో సత్సంబంధాలు నడుస్తున్నాననే ఒక ఇండికేషన్ ఇచ్చే క్రమంలో బడే బాయ్ మోడీ అయితే చోటే బాయ్ నేను అని గతంలో రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే అన్నదమ్ముల సంబంధం మెయింటైన్ చేస్తున్నాను, రాష్ట్ర అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం ఉంటుంది కనుక ఆ రిలేషన్ అట్లే మెయింటైన్ చేస్తున్నానని ఇన్ని రోజులు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్న వాదన. అయితే తాజాగా మెట్రో పరిణామాలు చూస్తే కనుక ఇవన్నీ అబద్ధాలే, కొట్టుకుపోయే వ్యాఖ్యలే అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అన్నదమ్ముల బంధాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నామని చెప్పుకొని ఇప్పుడు మెట్రో రెండవ దశను నిలిచిపోవడానికి లేదా మెట్రో కోసం రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తేవాలనుకుంటున్న ప్రభుత్వం తేవాలనుకున్న నిధులు ఆగిపోవడానికి ఏదో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు లేదా కేసీఆర్ కేటీఆర్ కారకులు అని చెప్పేసి ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం ఉందో దీనిపైన రాజకీయ విశ్లేషకులు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణ వాళ్ళు, ఎందుకంటే కేసీఆర్ హయాంలో తెలంగాణకు సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని రిగరస్ గా ముందుకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. 2004లో మెట్రో ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దీనికి పునాదులు పడ్డ విషయం తెలిసింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ హయాంలోనే ఈ పనులలో డిలే జరిగింది. ప్రధానంగా అలైన్మెంట్ కు సంబంధించిన సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తడంతో ఆ పనులన్నీ కూడా తాత్సారంగా కొనసాగిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే దాని కాస్ట్ కూడా పెరిగిన పరిస్థితి కూడా తెలిసింది. ఆ తర్వాత దాని కాస్ట్ ఏదైతుందో దాన్ని రివ్యూ చేసి మళ్ళీ ఎన్హాన్స్ చేసి మళ్ళా నిధులు కేటాయించి దానికి ఆ నిర్మాణం పూర్తి చేయాల్సిన పరిస్థితి మనకు తెలిసి. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత కూడా అనేక రకాల అవాంతరాలు మెట్రో ప్రాజెక్ట్ ఎదుర్కొన్న నేపథ్యంలో కేసీఆర్ చాలా మెలకువగా వాటన్నింటినీ కూడా అధిగమించి చివరికి మెట్రో ప్రాజెక్ట్ ను పూర్తి చేసిన విషయం తెలిస్తే మొత్తంగా 10 ఏళ్లు పెట్టిన చూసుకుంటే కనుక 28% సాగాని పనులు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో 70కి పైగా శాతం జరిగి పూర్తయిన సంగతి తెలిసి ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పిలిచి కేసీఆర్ స్వయంగా ఈ మెట్రో ప్రాజెక్టు మెట్రో రైలు హైదరాబాద్ లో ప్రారంభించే విషయం తెలిసింది. ఆ తర్వాత అప్రతిహతంగా మెట్రో రైలు ప్రాజెక్టు కొనసాగుతున్న పరిస్థితి తెలిసింది. వీటన్నింటినీ కప్పిపుచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకుల నుంచి కూడా పెద్ద ఎత్తున అసహనం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు వాళ్ళ ముఖ్యమంత్రి చేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళింది వాళ్ళు, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది వాళ్ళు, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 13,500 కోట్లు వస్తున్నాయని చెప్పింది వాళ్ళు, అట్లాగే 1,400 కోట్లు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సి ఉందో అవి చెల్లించేసాము. ఇక 13,600 కోట్లు రావడమే తర్వాయి. ఆ తర్వాత మొదటి దశను టేక్ ఓవర్ చేసి రెండవ దశకు సంబంధించిన ప్రాజెక్టుకు పునాదులు వేస్తామని చెప్పింది కూడా వాళ్ళే. ఇవన్నిటినీ కూడా మర్చి వాళ్ళ పని కాని సమయంలో, అంటే ఈ వాళ్ళ పార్టీక పాలన సమయంలో ఈ నిధులు ఆగిపోయిన తరుణంలో ఇప్పుడు బద్నాంను ఇంకొకళ్ళ వైపు వేసే ప్రయత్నం చేస్తున్నారనే ఒక ఆరోపణ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అసలు రెండవ దశకు శ్రీకారం చుట్టిందే కేసీఆర్ హయాంలో అన్న విషయం మర్చిపోవద్దని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా చెప్తున్న విషయం తెలిసి 6 కారిడార్లు, 72 స్టేషన్లు, 76.4 కిలోమీటర్ల మెట్రో ఫేజ్ 2ను డిజైన్ చేసింది కేసీఆర్ హయాంలోనే అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మియాపూర్ పటాన్చెరు కావచ్చు, జేబీఎస్ శంషాబాద్ కావచ్చు, నాగోల్ ఎల్బీ నగర్ హయత్ నగర్, రాయదుర్గం కోకాపేట, ఎల్బీ నగర్ ఓఆర్ఆర్, ఇట్లా ప్రజలు వినియోగించే మార్గాలన్నిటికీ కూడా ఆనాడే డిజైన్ చేసిన పరిస్థితి ఉండగా ఇవాళ ఏదో మెట్రో ప్రాజెక్ట్ ను రెండవ దశను ఏదో బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్ కేటీఆర్ బీజేపీతో కుమ్మక్కై
నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆరోపించడం అయితే పూర్తిగా రాజకీయ కోణంలోనే విశ్లేషకులంతా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు బడేబాయ్ చోటబాయ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నది ఎవరు? బడేబాయ్ మీద ఈగ వాలకుండా, బడేబాయ్ని ఒక మాట అనకుండా, బడాబాయ్కి పూర్తిగా కలిసినప్పుడల్లా కూడా పూర్తిగా సాగిలా పడుతూ వ్యవహరిస్తున్నది ఎవరు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బడేబాయ్ని పల్లెత్తు మాట అనకుండా, దీనికి సంబంధం లేని, అంటే ఏ మాత్రం సంబంధం లేని, ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా దేశంలో అంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ, అక్కడ బీజేపీ, ఇక్కడ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలు రెండూ కుమ్మకై పనిచేస్తున్నాయని ఒకవైపు ఆరోపణలు వెలువెత్తున్న క్రమంలో ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కూడా కేంద్ర పెద్దలను కలుస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలుస్తూ రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను వాళ్ళ ముందర పెడుతూ వాళ్ళ చేతుల నుంచి రిక్తహస్తాలను ఎదుర్కొని తిరిగి హైదరాబాద్ పయనమవుతున్న వైనాలన్నింటినీ కూడా గుర్తు చేస్తున్నారు. ఏ ఒక్కనాడు కూడా ఒక్క పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం విధించిన పరిస్థితి లేకపోయినా కానీ తగునమ్మా అనుకుంటూ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ వివరించినా కానీ ఏ మాత్రం తెలంగాణకు పైసా కూడా చేయకుండా వెందిరిగమైన కూడా వాళ్ళు గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మెట్రోకు సంబంధించిన అంశం కూడా విశ్లేషకులు చూస్తున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న కూడా నరేంద్ర మోడీ దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లన్నింటినీ కూడా ఏకవరు పెట్టిన పరిస్థితి కనిపించింది. దీంట్లో భాగంగా రెండో ఫేజ్ సంబంధించిన మెట్రో అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అవన్నీ మర్చిపోయి వాళ్ళు ఏదో బీజేపీ ఏదో కుమ్మకై బీఆర్ఎస్ ఇవాళ ఈ మొత్తం తెర వెనుక ఉండి ఈ ప్రక్రియ అంతా నిర్వహించే ప్రయత్నం చేస్తున్న ఆరోపణలో విశ్వసనీయత లేదనే ఒక స్పష్టమైన అభిప్రాయం అయితే విశ్లేషకులు వెలువడుతుంది. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కు నిజంగా జపాన్ నుంచి నిధులు వచ్చి ఉంటే కనుక, 4% వడ్డీ కనుక వచ్చి ఉంటే కనుక మరి అక్కడే అవి ఆగిపోయాయా? మరి వాటిని విడిపించుకునే ప్రయత్నంలో భాగంగా మనం నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడలేదా? మరి ఆనాడు వచ్చిన స్పందన ఏంటి? మరి ఇప్పటి వరకు రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా కమ్యూనికేషన్ వచ్చిందా? వస్తే ఎలాంటి కమ్యూనికేషన్ వచ్చింది? ఆ నిధులు ఇస్తామన్నారా, ఇవ్వమన్నారా? ఇట్లాంటి సంబంధించిన ప్రశ్నలన్నిటి కూడా దేనికి కూడా జవాబు చెప్పకుండానే ఆయన ప్రెస్ మీట్ ను ముగించి కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమని చెప్పేసి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైల్ కనెక్టివిటీ ఎయిర్పోర్టుకు లేకుండా ఉండేది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల. 6,250 కోట్ల రూపాయలతోని మనం బ్రహ్మాండంగా మెట్రో రైలుని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. దానికి 31 కిలోమీటర్లలో మనకు దాదాపుగా 27 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గంలో, 2.5 కిలోమీటర్లు భూగర్భ మార్గంలో, సుమారు 1 కిలోమీటర్ రోడ్డు పై మార్గంలో ఈ యొక్క మెట్రో రైలు ప్రయాణం కొనసాగుతుంది. ఆ విధంగా ఈ ప్రాజెక్టును సత్వరమే మనం పూర్తి చేసుకొని ఇది కూడా సదుపాయాన్ని మనం పొందుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో పేదల ఆధీనంలో ఉన్నటువంటి భూముల గురించి మాకు వెసులుబాటు కావాలని అడిగినారు. వాటన్నిటిని కూడా పరిశీలించి చాలా అద్భుతంగా ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తామని మనవి చేస్తా ఉన్నా. కరోనా వల్ల మధ్యలో కొంత వెసులుబాటు మనకు తగ్గినప్పటికీ మళ్ళీ ఇప్పుడే కోలుకొని మన మెట్రోలో 4.5 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒకసారి వస్తే మళ్ళీ దాదాపు 70-80 వేల మంది ప్రయాణికులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మంచి వెసులుబాటు మనకు కలుగుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రపంచంలో కాలుష్య రహితమైనటువంటి ట్రాఫిక్ రద్దీని నివారించేటువంటి ఏకైక మార్గం మెట్రో మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. హైదరాబాద్లో అది ఇంకా బాగా విస్తరించాల్సిన అవసరం ఉంది. మనకు బిహెచ్ఎల్ నుంచి ఈ మెట్రో కలిసే విధంగా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో కూడా హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో భగవంతుని దయ వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా రాబోయే రోజులలో ఆ సౌకర్యాలు కూడా మనం కలిగించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మెట్రో రైల్వేను మైండ్ స్పేస్ నుంచి ఎయిర్ ఫోర్స్ వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరం పూర్తి స్థాయి 100కు 100% రాష్ట్ర ప్రభుత్వం, జిఎంఆర్ మరియు హెచ్ఎండిఏ నిధులతో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని శంకుస్థాపన గావించుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ శుభ సందర్భంలో నేను మీ అందరికీ కూడా
హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరం చరిత్రలో చాలా సుప్రసిద్ధమైనటువంటి నగరం. ఒక సందర్భంలో దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా వైశాల్యంలో, జనాభాలో చాలా పెద్దదిగా ఉన్నటువంటి నగరం. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. హైదరాబాద్ నగరంలో చెన్నై కంటే, దేశంలోని అనేక ఇతర నగరాల కంటే ముందుగా 1912లోనే ఎలక్ట్రిసిటీ వచ్చినటువంటి నగరం. మనకు 1912లో కరెంట్ వస్తే చెన్నై నగరానికి, అప్పట్లో దాన్ని మద్రాసుగా పిలిచేవాళ్ళు, 1927లో అక్కడ కరెంట్ రావడం జరిగింది. అంటే చరిత్రలో నిజమైనటువంటి కాస్మోపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను, కులాలను, మతాలను, ప్రాంతాలను, జాతులను అందరినీ హక్కున చేర్చుకొని ఒక అద్భుతమైనటువంటి విశ్వనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఈరోజు ఈ మెట్రో రైల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ముందుకు సాగడం ఏదైతే ఉందో చాలా సంతోషం, చాలా ఆనందం. ఈ కృషి చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ వారిని, మెట్రో రైల్ వారిని, హెచ్ఎండిఏ వారిని, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారిని నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ హయాంలో మెట్రో విస్తరణపై ఆలోచన చేయలేదని రేవంత్ జూఠా మాటలు చెబుతున్నాడు. మరి మెట్రో ఫేజ్ 2 డిజైన్ చేసింది కేసీఆర్ సర్కారు హయాంలో కాదా? 6 కారిడార్లు, 72 స్టేషన్లతో 76.4 కిలోమీటర్ల మేర ఫేజ్ 2ను కేసీఆర్ డిజైన్ చేయలేదా? మెట్రో విస్తరణ ప్రాజెక్టును రద్దు చేసిన మూర్ఖుడు రేవంత్ కాదా? మరి ఇంత బరి తెగించిన అబద్ధాలు చెప్తావా రేవంత్ అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మెట్రో విస్తరణకు ఎల్ఎన్టీ అంగీకరించలేదని రేవంత్ దగాకోరు మాటలు పలుకుతున్నాడు. ఎల్ఎన్టీ సంస్థను టార్గెట్ చేసి వేధించింది రేవంత్ కాదా? 30,000 కోట్ల మెట్రో ఆస్తులను 15,000 కోట్లకే ప్రభుత్వం కొనుగోలు చేసిందా? లాభాల్లో ఉన్న సంస్థను సగం ధరకే ఎవడైనా అమ్ముకుంటాడా? ఈ విషయం జనాలు ఎవరైనా నమ్ముతారా? మెట్రో యాజమాన్యాన్ని ఎలా బెదిరించారో తెలంగాణ ప్రజలకు తెలియదా? తెర వెనుక అనుముల ఫ్యామిలీ దందాపై దేశమంతా చర్చ జరగలేదా? లాభాల్లో ఉన్న మెట్రోను కూడా సగానికి అమ్ముకొని పోవడం రేవంత్ పనికిమాలిన పాలనపై తిరస్కారం కాదా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మెట్రో విస్తరణకు ఎల్ఎన్టీ ఆర్థిక కారణాలతో ఒప్పుకోవట్లేదని రేవంత్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. ఎల్ఎన్టీ ఆస్తులను సగం ధరకు గుంజుకుని వాళ్ళను విస్తరణకు సహకరించమని ఎందుకు అడుగుతున్నట్టు? తమ ఆస్తులను సగం ధరకు గుంజుకున్నోడితో ఎవడైనా పనిచేస్తాడా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేని పాలన నడుస్తోందా రాష్ట్రంలో? ఎవరిని బుకాయించేందుకు గుంపు మేస్త్రి ఈ డ్రామాలు అంటూ నిలదీస్తున్నారు. మెట్రో కోసం తెగ పనిచేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వబోయి రేవంత్ అడ్డంగా దొరికిపోయాడు. రేవంత్ ఏదో పనిచేస్తుంటే వేరే వాళ్ళు అడ్డుపడుతున్నారని దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. కేంద్రం సహకరించట్లేదని డ్రామాలు చేయడం అంటే నీ బడేబాయిని ఎందుకు అడగలేదు? మెట్రో విస్తరణపై మోడీని నిలదీసే దమ్ము రేవంత్కు లేదా? గట్టిగా అడిగితే ఓటుకు నోటు కేసులో జైలుకు పోవాల్సి వస్తుందని భయమా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
రైట్, మెట్రో ఫేజ్ 2 ఎవరి సర్కారు టైంలో ప్రతిపాదనలు వచ్చాయి, అలాగే ఇనాగ్రేషన్ జరిగింది. ప్రధానంగా మెట్రో ఫేజ్ 2కు సంబంధించి అనుమతులు కేంద్రం నుంచి తీసుకొచ్చుకోవాల్సింది పోయి అటు దిశగా అటు సైడ్ సంబంధించి మాట్లాడకుండా ఇటు ఏదైతే ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి తీర్పు సంబంధించి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు స్పందించడానికి వై సతీష్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సతీష్ రెడ్డి గారు, ప్రధానంగా ముఖ్యమంత్రి హోదాలో ఫేజ్ 2 ఆల్రెడీ పనులు కొనసాగించాల్సింది పోయి అనుమతులు తీసుకొచ్చుకోవాలి, అవన్నీ జరగాలి. కాకపోతే ప్రధానంగా ఫేజ్ 2 బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే స్టార్ట్ చేశారు. అయినా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పైన నిందలు వేయడం ఎందుకోసం అనుకోవాలి, బీజేపీకి సంబంధించి ఒక మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఎలా చూడాలి? అవునండి, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా దుర్మార్గంగా మాట్లాడిండు. అందులో ముఖ్యంగా కిషన్ రెడ్డి గారిని అనుకుంటూ కేటీఆర్ గారు వెనక్కుండి కిషన్ రెడ్డి గారిని నడిపిస్తున్నారని మాట్లాడింది. మొదటి నుంచి కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి మేము బీజేపీతో బీజేపీని వ్యతిరేకిస్తూ మేము బీజేపీతో పోరాటం చేస్తూ ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపినాం. ప్రజలందరూ కూడా చూసిరు. అయితే ఈ రోజు వారు మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. అసలు మొట్టమొదటి వాళ్ళు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అసలు మెట్రోను ఎందుకు కొనాల్సి వచ్చింది ప్రభుత్వము, ఎల్ఎన్టీ దగ్గర నుంచి ఎందుకు టేక్ ఓవర్ చేయాల్సి వచ్చిందనే చెప్పాలి. ఇంతవరకు చెప్పలేదు ముఖ్యమంత్రి. దానికి అవసరం ఏముండే, ఎందుకు తీసుకోవాలి? వాళ్ళే ఈ రోజు ఒక మాట అన్నాడు, 400 కోట్లు నష్టంలో నడుస్తుంది అన్నారు. ఫేజ్ 1 400 కోట్లు నష్టంలో ఉన్నప్పుడు ఎందుకు కొనాల్సి వచ్చింది? ప్రభుత్వ సొమ్మును ఎందుకు వృధా చేయాల్సి వచ్చింది? రెండోది, 400 కోట్ల నష్టంలో నడుస్తున్న మెట్రోని కొనుడే కాకుండా మళ్ళీ 40,000 కోట్లతో విస్తరణ చేస్తాము అని మాట్లాడుతున్నారు. మరి నష్టాల్లో నడుస్తున్నప్పుడు విస్తరణ చేయాల్సిన అవసరం ఏమున్నది? మూడో పాయింట్, మీరు కొన్న తర్వాత మళ్ళీ లోన్ ఎందుకు తీసుకోవాలి? మరి అంటే దీని వెనుక ఉన్న మతలబు ఏంటి అనేది మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మొదలు అసలు ఎందుకు కొనాల్సి వచ్చిందనేది ప్రజలకు వివరించాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము కదా. కాబట్టి మీరు ఎల్ఎన్టీ సంస్థకు చెల్లించే ముందే ప్రజలకు వివరణ ఇచ్చి కొనాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పటి వరకు కూడా లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటున్నది, మాకు వచ్చిన లోన్ అంటున్నారు. ఈ రోజు కూడా వాళ్ళు చెప్పింది ఐఆర్ఎఫ్సి దగ్గరికి డబ్బులు వచ్చున్నాయి కానీ రాష్ట్రానికి రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అన్నారు. దానికి మీరు ప్రూఫ్ చూపియండి అని అడుగుతున్నాం. ఎక్కడ అడ్డుకున్నారు, ఎవరు అడ్డుకున్నారు, ఎట్లా ఆగినాయి, అసలు మీరు దేనికి అప్లై చేసారు, అవి వచ్చినాయా రాలేదా, ఐఆర్ఎఫ్సి దగ్గర ఉన్నాయా లేదా అనే ప్రజలకి ప్రూఫ్ చూపించి అడిగితే ఎవరు తప్పు, మీరు తప్ప కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తప్ప అనేది కూడా ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. ఇక్కడ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది మీరు, అక్కడ కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీ. కానీ ఈ రోజు మీరు మాట్లాడింది మొత్తం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మొత్తం కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. మీకు అసలు మాట్లాడే నైతిక హక్కే లేదు. ఎందుకు అంటే 2012 జూలైలో మెట్రో మొదలైంది, ఫస్ట్ మెట్రో పనులు మొదలైనవి. అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రోని స్పీడప్ చేసి తొందరగా 2-3 సంవత్సరాల్లోనే అతి వేగంగా మెట్రో కంప్లీట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని మేముగా చెప్పింది, ఎల్ఎన్టీ సంస్థ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చే నాటికి అప్పటికి 28% పనులు మాత్రమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడికి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని 28% మాత్రమే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అయిందే 72% పనులు అయినాయి. అంటే మేజర్ వర్క్ మొత్తం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే కేసీఆర్ గారే చేశారు. మొదటి ఫేజ్ మొత్తం కూడా దాదాపు 72% పనులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగినాయి. వాళ్ళు ఆరోపణలు చేసినట్టు మొత్తం కాంగ్రెస్ చేసింది, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు 10 సంవత్సరాల్లో అనేది పూర్తిగా అబద్ధము. ఎందుకంటే 72% మేము చేసినాం. దాని తర్వాత ఫేజ్ 2 కోసం కూడా క్యాబినెట్ అప్రూవల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. దాదాపు 111 కిలోమీటర్లకి అప్పుడు క్యాబినెట్ అప్రూవల్ కూడా జరిగింది. అందులో మీరు చూస్తే 2022లోనే క్యాబినెట్ అప్రూవల్ చేసింది. చేసిన తర్వాత కేసీఆర్ గారు అధికారం పోయిన తర్వాత, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నవంబర్లో మళ్ళీ దాన్ని వాళ్ళే ఏదో చేసినట్టు ఆల్రెడీ మనం శంకుస్థాపన చేసి రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మనకి ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు, చాలా అవసరం ఉన్నది అక్కడ మెట్రో అని అప్పటికి చాలా సర్వేలు చేసి పెడితే దాన్ని వచ్చి రాగానే దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు అనేది తెలియదు.
111 కిలోమీటర్లు మేము చేస్తే రెండో ఫేజ్ మేమే చేసినామని 2024 నవంబర్లో వాళ్ళు మళ్ళీ ఒక లిస్టు రిలీజ్ చేశారు. రాయదుర్గం నుంచి ఒక 2-3 ఇటు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కానీ, ఇటు కరీంనగర్ రోడ్లో కానీ, అదేవిధంగా మన బస్ స్టాండ్ నుంచి ఇమ్లీవన్ బస్ స్టాండ్ నుంచి అటు చంద్రాయన్ గుట్ట కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే 2022లోనే వీటన్నిటితో కలిపి 111 కిలోమీటర్లు చేస్తే దాన్ని 40 కిలోమీటర్లు తగ్గించి 76 కిలోమీటర్లకే రెండో ఫేజ్ అని మళ్ళీ రేవంత్ ప్రభుత్వం చేసింది. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండో ఫేజ్ లో ఏదైతే మొదలు పెట్టినామో దాన్ని తగ్గించింది. ఇంకా ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ గారు ఏం చేయలేదని, 10 సంవత్సరాల్లో ఏం చేయలేదని మాత్రమే చాలా దుర్మార్గంగా ఉంది. వీటన్నిటికంటే ముందు అసలు ఎందుకు ఇదంతా జరుగుతున్నది, ఎందుకు ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్న ఎల్ఎన్టీ సంస్థ దగ్గర నుంచి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం కొనాల్సి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే దీని వెనుక పెద్ద కుట్ర, పెద్ద కుంభకోణం దాగి ఉన్నది. అది చెప్పకుండా ఈ రోజు 400 కోట్ల నష్టంలో వస్తుందని మాట్లాడుతుంది. ఇంతకుముందే కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఎల్ఎన్టీ సంస్థ నుంచి తీసుకోవడానికి కావాల్సిన కారణాలు ఏంటో మీరు చెప్పకుండా తీసుకుంటున్నారు. ఎల్ఎన్టీ సంస్థకి 280 ఎకరాల ప్రభుత్వ భూమి ఎల్బీ నగర్ నుంచి అటు మియాపూర్ వరకు ఏదైతే ఉన్నదో ఆ 280 ఎకరాల్లో ఏదైతే బిజినెస్ చేసే భూమి ఉన్నదో దాంట్లో ఇప్పటికే షాపింగ్ మాల్స్ కట్టున్నాయి. వీటన్నిటిని కూడా ఎట్లా చేస్తున్నారు, ఎట్లా లీజ్కి ఇస్తున్నారు, దాని మీద వచ్చే ఆదాయం మళ్ళీ ప్రభుత్వానికి వస్తుందా, లేకపోతే రెన్యువల్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వీటన్నిటి మీద చెప్పాలని ఇప్పటికే డిమాండ్ చేసినాం కానీ ఎప్పుడు కూడా చెప్పలేదు. దీని వెనక చాలా పెద్ద కుట్ర, పెద్ద కుంభకోణం దాగి ఉన్నది. దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల విలువ కలిగిన భూమి ఉండగా ఆ భూమిని ఎట్లా వాడుతున్నారు అనేది చెప్పట్లేరు. కేవలం దాన్ని దోచుకోవడానికే ఈ రోజు రేవంత్ ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థ దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్మును వృధా చేస్తూ ఎల్ఎన్టీ సంస్థ దగ్గర నుంచి కొన్నదని మేము ఆరోపణ చేస్తున్నాం. ఇది నిర్దిష్టమైన ఆరోపణ. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అనే అర్హత మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కనీసం 1 కిలోమీటర్ మెట్రో కాదు కదా, మీరు మూసి అభివృద్ధి అన్నారు, RRR అన్నారు, మెట్రో ఎక్స్పాన్షన్ అన్నారు, ఎక్కడ కూడా ఇప్పటికీ ఒక ఇటుక పెట్టలేదు, 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ రోజు ఏదో కేంద్ర ప్రభుత్వం ఆపింది మమ్మల్ని అని, వాళ్ళకి ఏదో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉన్నారని మమ్మల్ని ఆరోపణ చేయడం సరైన పద్ధతి కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు. మెట్రో రైల్ కనెక్టివిటీ ఎయిర్పోర్టుకు లేకుండా ఉండేది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 6,250 కోట్ల రూపాయలతోని మనం బ్రహ్మాండంగా మెట్రో రైలుని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. దానికి 31 కిలోమీటర్లలో మనకు దాదాపుగా 27 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గంలో, 2.5 కిలోమీటర్లు భూగర్భ మార్గంలో, సుమారు 1 కిలోమీటర్ రోడ్డు పై మార్గంలో ఈ యొక్క మెట్రో రైలు ప్రయాణం కొనసాగుతుంది. ఆ విధంగా ఈ ప్రాజెక్టును సత్వరమే మనం పూర్తి చేసుకొని ఇది కూడా సదుపాయాన్ని మనం పొందుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో పేదల ఆధీనంలో ఉన్నటువంటి భూముల గురించి మాకు వెసులుబాటు కావాలని అడిగినారు. వాటన్నిటిని కూడా పరిశీలించి చాలా అద్భుతంగా ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తామని మనవి చేస్తా ఉన్నా. కరోనా వల్ల మధ్యలో కొంత వెసులుబాటు మనకు తగ్గినప్పటికీ మళ్ళీ ఇప్పుడే కోలుకొని మన మెట్రోలో 4.5 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒకసారి వస్తే మళ్ళీ దాదాపు 70-80 వేల మంది ప్రయాణికులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మంచి వెసులుబాటు మనకు కలుగుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రపంచంలో కాలుష్య రహితమైనటువంటి ట్రాఫిక్ రద్దీని నివారించేటువంటి ఏకైక మార్గం మెట్రో మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. హైదరాబాద్లో అది ఇంకా బాగా విస్తరించాల్సిన అవసరం ఉంది. మనకు BHEL నుంచి ఈ మెట్రో కలిసే విధంగా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో కూడా హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో భగవంతుని దయ వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా రాబోయే రోజులలో ఆ సౌకర్యాలు కూడా మనం కలిగించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా.
ప్రెస్ మీట్ పేరుతో మరోసారి పనికిమాలిన వాగుడు వాగాడు సీఎం రేవంత్. చేతగానుడు ఏడుపు రాగాలు తీసినట్టు గగ్గోలు పెట్టాడు. హైదరాబాద్ జనాలను రెచ్చగొట్టి తన తప్పులు దాచేందుకు కుట్రలు చేశాడు. మెట్రో విషయంలో అట్టర్ఫ్లాప్ అవ్వడంతో జనాలను బురుడి కొట్టించబోయి అబాసు పాలయ్యాడు రేవంత్. మెట్రో మీద మాట్లాడుతూ అడ్డగోలు అబద్ధాలు చెప్పాడు రేవంత్. మెట్రో ఫేజ్ 2 నిర్మాణంపై తన చేతగాని తనని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. బీజేపీని ప్రశ్నించే దమ్ములేక కేసీఆర్పై పసలేని విమర్శలు చేశాడు రేవంత్. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు 28% మెట్రో పనులు మాత్రమే చేసింది. బీఆర్ఎస్ హయాంలో 72% పూర్తి పనులు ప్రజలకు మెట్రో సేవలు అందించిన ఘనత కేసీఆర్ది. 2004లోనే మెట్రో నిర్మాణం మొదలైందని, 2014 నుంచి 2017 దాకా కేసీఆర్ వల్లే మెట్రో నిర్మాణం ఆగిందని పచ్చి అబద్ధాలు పలికాడు రేవంత్. మరి 2004లో మొదలైన మెట్రో నిర్మాణం 2014 దాకా ఎందుకు పూర్తి కాలేదు? 10 ఏళ్ల కాలంలో మెట్రో ఫేజ్ 1 పూర్తి చేయలేకపోవడం కాంగ్రెస్ సర్కారు అసమర్థత కాదా? ప్రజలు వినియోగించుకునే మార్గాల్లో మెట్రో నిర్మాణం చేయలేదని అబద్ధాలు చెబుతున్న రేవంత్ మరి ఇవాళ మెట్రోలు ఖాళీగా నడుస్తున్నాయా? దేశంలోనే లాభదాయక మెట్రోగా హైదరాబాదు నిలవలేదా? మరి ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతావా రేవంత్ అని ప్రశ్నిస్తున్నారు.